తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీ నుండి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష పార్టీకి జాయిన్ అవ్వడం పట్ల వైసీపీకి ఎంతవరకు సాక్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక అధికార పక్ష ఎమ్మెల్సీ ఆయన తన పక్షాన్ని వదిలి వేరే పార్టీలో చేరుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకి నమ్మకం కోల్పోయినట్టే. ఈయన మళ్ళీ అధికారం చేపడతాడు అనే నమ్మకం ఆయనకి లేనట్టే లెక్కేసుకోవాలి. ఎందుకంటే ఎవరో కూడా అధికార పక్షాన్ని వదులుకొని ప్రతిపక్షంలోకి చేరరు. ఒక విధంగా ఆయన చేరారు, అది కూడా ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి చేరారు అంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కోట బీటలు వారుతుంది అన్నదానికి సంకేతం. అంటే వైసీపీ అంటున్నారు, ఇలాంటి వాళ్ళు మా పార్టీలో ఎవరికైతే సీట్లు అడ్జస్ట్ కాలేదో వాళ్ళే బయటకు వెళ్తున్నారు తప్ప రేసులో ఉన్న గెలుపు గుర్రాలు మాత్రం మా పార్టీలో ఉన్నారు, మాకు ఎటువంటి నష్టం లేదని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. అట్లా అని కాకుండా ఏమని చెప్తారు? ఇప్పుడు ఎవళ్ళైనా దాన్ని సమర్థించుకునే విధానం అదే. అయితే ఒక్కటండి, ఒక గోడ కట్టి ఉంటుంది, ఒక ఇటుకి పోయిందంటే అది నెమ్మదిగా గోడకి అంటే నష్టం జరుగుతుంది. మీరు తెలంగాణ ఎన్నికల్లో చూశారు మరి మొన్న క్రమక్రమంగా వేరే పార్టీల నుంచి నాయకులు కాంగ్రెస్ వైపు ఏరటం మొదలెట్టారు. అంటే అది ఒక సంకేతం. ఎందుకంటే అసలు ప్రజల నాడి తెలుసుకునేవాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉన్న రాజకీయ నాయకులు, తర్వాత పోలీస్ అధికారులకి అందరికంటే ముందు తెలుస్తుంది. ఇది ఎటు ప్రజా వెలువ ఎటు ఉంది, ప్రజాభిమానం ఎటు ఉంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు పార్టీలు మారటమా, ఏ విధంగా ఉండాలి అవన్నీ చూసుకుంటారు. అంటే ఇవాళ మరి అంత 151 సీట్లు సాధించి అంత పటిష్టంగా ఉందనుకున్న పార్టీలో నేను 98% ఇచ్చిన హామీలను అమలు చేశాను నవరత్నాల్లో అని చెప్పి, సరే అది అబద్ధమైన బీరాలు పలుకుతున్న ఒక పార్టీలో నుంచి ఆ పార్టీ అధినేతను ధిక్కరించి పార్టీ నాయకులు వేరే పార్టీకి వెళ్తున్నారంటే దాన్ని మా పార్టీలోని సీట్లు రాని వెళ్తున్నారని సమర్థించుకుంటుంటే హాస్యాస్పదం. అది ఖచ్చితంగా అది వాళ్ళకి నష్టమే, దాంట్లో ఏం అనుమానం లేదు. సీట్లు రానాళ్ళు వెళ్ళిపోవటం అంటే మీరు వాళ్ళకి చెప్తారు కదా, ప్రత్యామ్నాయం చూపిస్తారు కదా. మరి నిన్న అన్న రాంబాబు గారు ఆయన ఏం మాట్లాడారు చూసాం కదా మనం. ఇవాళ అంగన్వాడీ మహిళలు వెళ్ళి ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఇళ్ల దగ్గర ధర్నా చేస్తుంటే దిక్కుమొక్కలేని పరిస్థితి. వాళ్ళ స్కిన్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు. పరిస్థితి ప్రజా వ్యతిరేకతని ఎదుర్కోలేని పరిస్థితి వచ్చింది గవర్నమెంట్కి. అది అర్థమైంది కాబట్టే ఈ గోడ దుకుళ్ళు. దాంట్లో ఎన్ని సమర్థించుకున్నా, ఎన్ని మాటలు మాట్లాడినా వైసీపీ వారి యొక్క కోట కోలుతుందని మాత్రం, కోలటం మొదలైందనేది మాత్రం సత్యం. అంటే ఇంకా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా అంటే తెలుగుదేశం లేదా జనసేనలో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీని వీడి. అంటే మాకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 30-40 మంది తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు జరిపారు. అయితే ఇక్కడ గ్రీన్ సిగ్నల్ రాలా. ఎవరైతే ప్రజల యొక్క అభిమానం ఉందో వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు తప్ప వచ్చిన వాళ్ళందరికీ పార్టీలో చేర్చుకునే పరిస్థితి ఉండదు కదా. వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఇప్పుడు ఆయన ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నాడు, ఆయన ప్రజల అభిమానం ఉన్న వ్యక్తి, చేర్చుకున్నాం. అట్లాగే మిగిలిన వాళ్ళు వచ్చారు. ప్రజల అభిమానం కోల్పోయిన వాళ్ళని చేర్చుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు కదా. ప్రజల యొక్క అభిమానం ఉండి జగన్మోహన్ రెడ్డి గారి అరాచక విధానాలు గిట్టకు వచ్చిన వాళ్ళు, అది కూడా బేషరతుగా చేరితే పార్టీలో తెలుగుదేశం పార్టీ చేర్చుకుంటారు.